దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55% నమోదైంది. సామాన్యులే కాదు, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా ఈశాన్య ఢిల్లీలో 52.73%, అత్యల్పంగా న్యూఢిల్లీలో 43.1% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్లో 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఉదయం కొంత మందకోడిగా పోలింగ్ సాగినప్పటికీ 10 గంటల తర్వాత ఓపెన్ కుంది. దాదాపు 50% వరకు ఇప్పటి వరకు పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. 70 స్థానాలకు ఎన్నికలు జరగగా 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత 2 పర్యాయాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయదుందుని మోగించింది. అయితే ఈ ఎన్నికల పోలింగ్ సరళి కూడా గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2020లో 60% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా అర్బన్ ఏరియా ఉండడంతో పోలింగ్ కేంద్రాల్లో కొంత పోలింగ్ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారు కొంత నెమ్మదిగా వస్తున్నారు. దాదాపు 1,55,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు కేజ్రీవాల్ కావచ్చు, కేంద్ర మంత్రులు హరిపూర్ సింగ్, నెక్స్ట్ ఏదైతే జయశంకర్ తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం తమ ఓటు హక్కు వినియోగించుకుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఫ్యామిలీ సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేశారు. ఇటు దాదాపు ఉన్న పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ కావచ్చు, ఇటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే చెదురుమదురు ఘటన మినహా ఎక్కడ కూడా పెద్దగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలే. ఓటర్లకు డబ్బులు కాలవచ్చేస్తున్నారని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ వాళ్ళను పట్టుకున్నారు. దానిపైన కూడా ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రపతి కూతపెట్టు దూరంలో ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా ఇటు సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఈ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పట్టుకుని ఫిర్యాదు చేశారు. ఇటు అనేక చెదురుమదురు ఘటన మినహా ఎక్కడ కూడా పెద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలే. ఇటు భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే ఇటు పోలింగ్ జరుగుతున్న తరుణంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాకుంభమేళకు వెళ్లడం అది కొంత వివాదానికి దారితీసింది. అంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మహాకుంభమేళకు వెళ్లారు. రాజకీయాలకు సంబంధించి వాళ్ళ ఒక ఎన్నికల పోలింగ్ సరళి ఇక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ ఇక్కడ కొనసాగుతున్న తరుణంలో వెళ్లాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. అయితే అది ఆధ్యాత్మికము, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా బీజేపీ ఖండించింది. బీజేపీ నాయకత్వం, అగ్రనాయకత్వం కూడా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న జేపీ నడ్డా బీజేపీ హెడ్ క్వార్టర్ లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక్కడెక్కడ ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుంది, ఇలాంటి ఎవరికి అంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా, ఆమ్ ఆద్మీ వైపు మొగ్గు చూపుతున్నారా, ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే కోణంలో కూడా ఎప్పటికప్పుడు ఆ కింది నాయకత్వాన్ని ఆరోపిస్తున్నారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మేమే 3వసారి కూడా అధికారం చేపడతామని చెప్పి చెప్తుంది. అయితే 3 ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ కంటే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఓటు కావచ్చు, ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన బీజేపీ వ్యతిరేక ఓటు ఎవరికి పడింది, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అయితే గతంలో 62 సీట్లు వచ్చాయి. ఈసారి తగ్గే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు బీజేపీ ఓరి ప్రచారం చేసింది. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు ఢిల్లీ గల్లీన తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి ఒకటి ఎత్తుకుంది. గతంలో బీజేపీ ఏం చేయలేదు, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటారే తప్ప వాళ్ళు ఎక్కడేం చేయలేదని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తింది. ఇటు సుష్మాల్ సంబంధించి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సుష్మాల్ కావచ్చు, హర్యానా ఇష్యూ ఏదైతే యమునా నదికి సంబంధించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నడుమ ఎవరికి పైచేయి సాధిస్తారు, ఎవరు విజయం సాధిస్తారు అనేది సాయంత్రం 6:30 ఎగ్జిట్ పోల్స్ లో కొంత అంచనా వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో కంటే 8వ తేదీన ఫలితాలు విడుదలైన తర్వాతే ఎవరు విజయం సాధించారనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి కొంత బలం తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. తో పాటు ఏదైతే ఎన్నికల సరళిని చూసినట్లయితే ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఇప్పటి వరకు దాదాపు 50% పోలింగ్ నమోదైనట్లు మనకు అధికారిక వర్గాలు చెప్తే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఎక్కడ స్పెషల్ అబ్జర్వర్స్, ప్రత్యేక స్క్వాడ్ టీమ్స్ ఎక్కడిక్కడ పర్యటించుతూ ఓటింగ్ ప్రక్రియకు సజావుగా జరిగేందుకైతే ఏర్పాటు చేశారు. ఇటు
మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఉమెన్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటు యంగ్ ఓటర్స్ ప్రత్యేకించి ఆకర్షించే విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నా ఢిల్లీ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 6 గంటల ముందు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా ఓటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఆ క్యూ లైన్ లో ఉన్న వారికి అందరికీ కూడా ఓటు హక్కు వేసే అవకాశం కూడా ఈసీ కల్పించింది. శోభన్. గ్రేట్లీ విల్, థ్యాంక్ యూ.